जय श्री राम भगवद्गीता ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता चतुर्थोध्यायः ज्ञानकर्म संन्यास योगः 41st श्लोकम 441 योग संन्यस्तकर्माणं ज्ञान संच्छिन्न संशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति ధనంజయ। తాత్పర్యం ఏంటి? యోగముతో కర్మలను త్యజించి, అంటే అన్నీ కృష్ణుడి కోసం చేయడం మొదలు పెడితే, కృష్ణుడు ఏజెంట్గా నువ్వు పనిచేయడం మొదలు పెడితే అదే యోగం. యోగముతో కర్మలను త్యజించి జ్ఞానముచే సందేహాలను తొలగించిన ఆత్మ సాక్షాత్కారి వ్యక్తిని కర్మలు బంధించలేవు. దీనికి ఇంకా క్లారిటీ కావాలంటే 1866 చదువుకోండి. ఏమంటాడు? దాన్నే చరమ శ్లోకం అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే కృష్ణుడు 1866ని చరమ శ్లోకం అంటారు. అంటే ఫైనల్, అంటే లిటరల్గా ఫైనల్ కాదు, ఫైనల్ అయితే 1878. కానీ దీన్ని చరమ శ్లోకం అని ఎందుకు అంటారంటే మొత్తం సారం ఇందులో ఉంది అని రామానుజాచార్య మహానుభావులందరూ చెప్పారు. దాని అర్థం ఏంటి? 1866 అర్థం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మాలన్నీ వదిలేమ అంటున్నాడు అని కొంతమంది విమర్శకులు కూడా ఉన్నారు. అది వెర్రితనం, అజ్ఞానంలో అలా మాట్లాడకూడదు. తెలియకపోతే చదవాలి, తెలుసుకోవాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య, శంకరాచార్య దాన్ని డెఫినేషన్ ఇచ్చాడు. సర్వధర్మాన్ అంటే ఇక్కడ ఈ ధర్మానికి అర్థం కర్మలు. అంటే ఏమిటి? ఈ పట్టింపులు, ప్రొసీజర్లు, రిచువల్స్ అవన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే ఎప్పుడు పోతావో తెలియదు కలియుగంలో. వెన్ విల్ యూ కిక్ ద బకెట్ యూ హ్యావ్ నో ఐడియా. అందుకని ఎంతకాలం బతుకుతావో తెలియనప్పుడు కృష్ణుడు కోసం, కృష్ణుడు ఏజెంట్గా వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ డూవర్షిప్, డిఓఈఆర్. డి అంటే నో సెన్స్ ఆఫ్ డూవర్షిప్, ఓ అంటే నో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, ఈ అంటే నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్స్. ఈ మూడు చేయగలిగితే అన్ని రియాక్షన్స్ నేను చూసుకుంటా. అంటే కృష్ణ బికమ్స్ యువర్ ఎక్స్ ప్రామిసర్. ఎక్స్ ప్రామిసర్ అంటే ఇంగ్లీష్లో నువ్వు అప్పు తీసుకుంటే ఆయన వచ్చి అప్పు తీరుస్తాడనమాట, తీరుస్తాడు. అటువంటి వాడిని ఎక్స్ ప్రామిసర్ అంటారు. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా చాలా మంచి శ్లోకం, 42nd చాలా గొప్ప శ్లోకం. తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. జ్ఞాన ఆశినః అంటే జ్ఞానం అనే ఖడ్గముతో. అంటే చాలామంది రకరకాల వెర్రి నమ్మకాలు బొందల దిగిపోయి భావాల్ని అలా చేస్తున్నారు. జ్ఞానాశినంతో అన్నీ కొట్టిపారేరా అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి అజ్ఞానంతో పుట్టిన హృదయంలోని సందేహాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో తొలగించి యోగ మార్గాన్ని అనుసరించి లేచి నిలబడుము ఓ అర్జున. భగవద్గీత ఒక్కటి చాలండి. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఏకో దేవో దేవకీపుత్ర ఏవ, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మపి ఏకం తస్య దేవస్య సేవా అని చెప్తున్నాడు చూడండి వ్యాసుడు. అంటే ఒక్క భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. ఈ బొందలు, ఆ బాబాలు, ఉన్న గుళ్ళల్ని తిరిగేసి రకరకాల వ్రతాలు, నీ కర్మ, నీ ధర్మం, నీ డ్యూటీ అది చక్కగా చేస్తే అంతకంటే గొప్ప యజ్ఞం ఇంకోటి లేదు. 1845 చూసుకోండి భగవద్గీతలో 18th చాప్టర్ 45లో కూడా కృష్ణుడు యత్త ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. ఎవడైతే ఈ సృష్టినంతా క్రియేట్ చేశాడో వాణ్ణి నీ డ్యూటీతోటి అర్చించు, పూజించు. అంటే నీ కర్తవ్యం. నువ్వు టీచర్వా, ఇంగ్లీష్ టీచర్వా, మ్యాథ్ టీచర్వా, నువ్వు వంటవాడివా, బస్ డ్రైవర్వా, కార్పెంటర్వా, ఎలక్ట్రీషియన్వా, నువ్వు డాక్టర్వా, లాయర్వా, ఏదైతే అది ఆ పని చక్కగా నిస్వార్థ భావంతో, సేవాభావంతో కృష్ణుడి కోసం చేస్తున్నాను, లోక సంగ్రహం కోసం చేస్తున్నాను అన్న సంకల్పంతో చేసామనుకో అంతకంటే గొప్ప యజ్ఞం ఇంకోటి లేదు. మళ్ళీ చెప్తున్నా, 1845 రాసుకోండి, చెక్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్తే 1845 భగవద్గీత అని కొట్టండి, తెలుగులో అని కొట్టండి, తెలుగులో వచ్చేస్తుంది. 1845లో ఏమంటున్నాడు మళ్ళీ చెప్తున్నా.
యత్తః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. స్వకర్మ ద్వారా ఆ భగవంతుడిని ఆరాధిస్తే సిద్ధి పొందుతావు, అంటే మోక్షం లభిస్తుంది, ఈ సంసార బాధల నుంచి బయటపడతావు. అది జ్ఞానాసిన. ఇక ఈ శ్లోకంలో కూడా 442లో జ్ఞాన ఆశిన అంటే జ్ఞానమనే ఖడ్గము. జ్ఞానమనే ఖడ్గము మొద్దుబారిపోయిందిరా. క్రిటికల్ థింకింగ్ జీరో. ఏదో ఎవడో చెప్పేస్తున్నాడు, అందరూ పోతున్నారు బొందల దగ్గరికి, వీడు పోతాడు. అక్కడ తిరిగితే వీసా వస్తుంది, ఆ గుడి చుట్టూ తిరిగితే. ఈ బాబాగాడెవడో, వాడు ఏమిటో తెలియదు, వాడు మేకల్ని కోస్తున్నాడు, వాడి పేరు చాందిమియా సైఫుద్దీన్, వాడిని పట్టుకుని ఏడుస్తున్నారు. అరే తప్పురా, హిందువులుగా ఇలా ఉండకూడదురా. జ్ఞానాసిన అంటే జ్ఞానం అనే ఖడ్గముతో కొట్టిపారే. బుద్ధి వాడు, వెర్రిగా అన్నీ నమ్మకో, కృష్ణుణ్ణి పట్టుకో, రాముణ్ణి పట్టుకో. జై శ్రీరామ్.